ఈరోజు ఈ యొక్క వాక్యం, దేవుడు అనుగ్రహించినటువంటి ఈ యొక్క వాక్యాన్ని పట్టుకొని ప్రార్థించి, ఈ యొక్క సీజన్, ఈ యొక్క నెల అయిపోక ముందే మాకు గొప్ప అద్భుతం జరిగించబడాలని ప్రార్థిస్తామండి. ఆమెన్. సో మొట్టమొదటిగా కీర్తనలు 111వ అధ్యాయంకి వెళ్దాం. 111వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే అక్కడ చూడండి, ఒక చక్కటి మాట రాయబడింది. ఏంటంటే, యెహోవా యొక్క క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. దేవుని యొక్క క్రియలు అంటే ఏంటంటే దేవుని యొక్క అద్భుత కార్యములు, ఆయన బిడలమైన మన పట్ల జరిగించేటటువంటి గొప్ప కార్యములు. చూడండి, ఆయన క్రియలు అంటే ఆయన క్రియలు ఆయన బిడల కాకుండా ఎవరి పట్ల బయలుపరచబడతాయి? మనం మొట్టమొదటి నుండి ఇజ్రాయేలీయుల యొక్క జీవితం నుండి మనం చూస్తూ ఉన్నాం. ఇజ్రాయేలు దాస్యం నుండి బయటికి రప్పించబడినప్పుడు అది దేవుని యొక్క క్రియ అన్నాం. మరి ఆ యొక్క ఎర్ర సముద్రం బయటికి రప్పించబడుతున్నప్పుడు ఆ యొక్క ఎర్ర సముద్రం 2 పాయలుగా చించబడి గోడలుగా వారికి నిలబడి వారు ఇందులో మధ్యలో నుండి ఆరిన నేల మీద నడిచినప్పుడు అది దేవుని అద్భుతం అన్నాం. ఆమె ఇవి దేవుని క్రియలన్నాం. పగలు మేఘస్తంభమే, రాత్రి అగ్నిస్తంభమే వారికి తోడుగా ఉన్నప్పుడు ఇవి దేవుని క్రియలన్నాం. వారి యొక్క కాళ్ళకు ఉన్నటువంటి చెప్పులు అరిగిపోకుండా, వారు వేసుకున్నటువంటి వస్త్రములు పాతగిలకుండా కాపాడినటువంటి క్రియ ఇది దేవుని క్రియ అన్నాం. షడ్రకు మేషకు అబేద్నెగోలు కాపాడబడడం దేవుని క్రియ అన్నాం. కాబట్టి చూడండి, ఇవన్నీ కూడా దేవుని యొక్క క్రియలు గనక ఇట్టి క్రియలు మనకు కూడా కలగాలని మనం ఈ రోజున ప్రార్థిస్తాం. సో మొట్టమొదటిది ఏంటంటే, రెండవది యెహోవా యొక్క క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. అయితే నీవు నేను ఏం చేయాలంటే ఈ యొక్క మరి కార్యములను మనము విచారించాలి. విచారించడం అంటే ఏంటి? ఈ యొక్క కార్యాలను మనము ధ్యానించాలి. ఈ యొక్క కార్యాలను మనము అద్భుత రీతిగా మనము మెడిటేట్ చేస్తూ ఉండాలి. అంటే ఏమిటి అంటారా అంటే, చూడండి, వాటి యందు నీకు ఇష్టం కలిగి ఉండాలా. యేసుప్రభు వచ్చాడు ఈ లోకంలోనికి, మానవుల రూపంలో వచ్చాడు. ఎక్కడైతే లేముందో అక్కడ గొప్పదైన ఆశ్చర్యమైన రీతిలో సప్లైనిచ్చాడు. మరి ద్రాక్షరసం అయిపోయినప్పుడు ద్రాక్షరసం మరలా తిరిగి కొత్తదైన ద్రాక్షరసం వల్ల ఎంతో మధురమైన ద్రాక్షరసంని యేసుప్రభు మరలా తిరిగి ఆ యొక్క విందులో, పెళ్లి విందులో ఇవ్వడం జరిగింది. మరి అంతేకాకుండా యేసుప్రభు గుడ్డివాడిని మరి కళ్ళు తెరిచాడు, పక్షవాయువు కలిగిన వారిని స్వస్థపరిచాడు, మరణము పడకలో ఉన్నటువంటి వారిని లేవనెత్తాడు.